నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయవాది ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన తెనాలి బార్ అసోసియేషన్. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ బ్యాంకు యొక్క లక్ష్యం. ఈ తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు వెల్లడి. ఈ నెల 29 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలిలో జరిగే ఎడ్లబల ప్రదర్శన పోటీలలో రైతులకు లబ్ధి చేకూరే విధంగా వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్ఆర్ఐ అగ్రిటెక్ అధ్యక్షులు కాకుమాను సాంబశివరావు తెలిపారు. మంగళవారం మార్కెట్ యార్డ్లోని ఎడ్లబల ప్రదర్శన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ప్రాంగణానికి పెమ్మసాని సాంబశివరావు మెమోరియల్ వ్యవసాయ విజ్ఞాన క్షేత్రంగా నామకరణం చేసినట్లు చెప్పారు. ఈ ప్రదర్శనలో రైతులకు మేలు చేకూర్చే విధంగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, యాంత్రీకరణకు సంబంధించి యంత్రాలు, సోలార్, వ్యవసాయ రుణాలు వంటి వివిధ రకాల ప్రదర్శనలు, అవగాహన సదస్సులు, వ్యవసాయ తరగతులు ప్రముఖ శాస్త్రవేత్తలతో నిర్వహించడం జరుగుతుందని సాంబశివరావు తెలిపారు. రైతులకు లబ్ధి చేకూర్చడమే ఈ వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సమావేశంలో సోమవరపు నాగేశ్వరరావు, ముళ్లపూడి వెంకట్, శాఖమూరి చలపతిరావు, ఈదరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్ల బాల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. 11 నుంచి 7 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఆనందం అంటే రైతాంగానికి ఎడ్ల బాల ప్రదర్శన చూస్తూ పశుపాల అది ఆనందంతో పాటు విజ్ఞానం కూడా కలగాలనే ఉద్దేశంతో 2012 నుంచి వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాం. ఈ సంవత్సరం పర్టికులర్గా ఈ ప్రాంగణం ఈ విజ్ఞాన ప్రదర్శనకి పెమ్మసాని సాంబశివరావు మెమోరియల్ వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ప్రాంగణం అని నామకరణం చేయడం జరిగింది. దీంతోపాటు వివిధ ఎడ్ల బల ప్రదర్శన ప్రాంగణానికి ధర్మక్షేత్రం అని నామకరణం చేయడం జరిగింది. కీర్తిశేషులు కొత్తమాసు తులసీదాస్ మెమోరియల్ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన ప్రాంగణం, ఈ ప్రాంగణానికి ధర్మక్షేత్రం అని నామకరణం చేయడం జరిగింది. పశుపాల ప్రదర్శన దీనికి బృందావనం అని నామకరణం చేయడం జరిగింది. దీనికి కీర్తిశేషులు గడవర్తి సుబ్బయ్య గారి మెమోరియల్ పశుపాల ప్రదర్శన ప్రాంగణం. దీంట్లో పశుపాలతో పాటు అందాల పోటీలు కూడా జరుగుతుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్లు రైతు వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనకి కీర్తిశేషులు పెమ్మసాని సాంబశివరావు మెమోరియల్ వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ప్రాంగణంగా నామకరణం చేయడం జరిగింది. ఏప్రిల్ 13న జరిగే శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశాలకు సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం గంగానమ్మపేటలోని వ్యాపార సముదాయాలలో సమావేశం విజయవంతం చేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. తప్పనిసరిగా సమావేశానికి హాజరై ఓటు హక్కును వినియోగించుకోవాలని సంఘ సభ్యులను కోరారు. కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ జీవితకాల సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా కన్యకా పరమేశ్వర దేవస్థానం సత్రం కమిటీ వారి జనరల్ బాడీ మీటింగు 13వ తారీఖు ఏప్రిల్ 13వ తారీఖు జరపదలిచినారు.
వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ లేకుండా కొంతమంది కమిటీ వాళ్ళు ప్రకటించారు. మరి మళ్ళీ ఏమైనా ఇంతకుముందు 2 వాయిదాలు వేశారు. ఈ వాయిదా జరుపుతారా లేదనే ఉద్దేశంతో మేము సభ్యులందరినీ హాజరు కావాలా, మరి అందరూ హాజరయ్యి అక్కడ సభలో మాట్లాడి మరి ఏ రకంగా చేస్తే బాగుంటుందనే దానికి మనం అందరం కూడా రావాలని మేమందరం ప్రచారం చేసి తప్పకుండా రమ్మని చెప్పడానికి మేము అందరినీ ప్రతి ఓటర్ని కలుస్తున్నాం. మొత్తం 1075 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో ఒక 200 మంది పైన చనిపోయినా, 200 మంది రాకపోయినా దాదాపు 600-700 మంది సభ్యులు మినిమం రావాలనే ఉద్దేశంతో మేము బజార్లో అందరికీ తెలియపరుస్తున్నాం. ఈ తెనాలి దేవస్థానం సత్రం కమిటీ వారు 13వ తారీఖు నాడు జరపదలిచిన సర్వసభ సమావేశాన్ని అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ మేము డోర్ టు డోర్ ప్రతి సభ్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ తప్పనిసరిగా రావాలని ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి తమ తమ అభిప్రాయాల్ని ధర్మో రక్షిత రక్షిత అని ధర్మంగా ఏ విధంగా చేయాలి, మనం వాసవి మాత అమ్మవారి గుడిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ముఖ్యంగా సత్రం కమిటీ, ఆ సత్రం అంటే పేదలకు సంబంధించింది, పెద్ద వాళ్ళకి కాదు, పేదలకు సంబంధించింది. పేదలకు ఏ విధంగా మనం సహాయపడాలి, మనం ఏం చేయాలి అనే నానుడితో ముందుకెళ్లాలని, దానికి ఉన్న సమస్యల్ని అన్నింటినీ అక్కడ పెట్టుకొని జరుపుకోవాలని చెప్పి సభను జరుపుకోవాలని చెప్పేసి అందరిని ఆ రోజు రమ్మని చెప్పడానికి అందరం కలిసి పెద్దలందరితో కలిసి మేము తెనాలి పట్టణంలో ప్రచారం చేసుకుంటున్నాం. ఈరోజు తెనాలి పట్టణంలో డోర్ టు డోర్ ప్రతి వ్యాపారస్తుల దగ్గర కూడా మన దేవస్థానం మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, గత 20 సంవత్సరాల నుంచి ఒకే బాణీ ఒకే పాట. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మన తెనాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులు కూడా దీన్ని జాగ్రత్తగా అందరం కూడా పరిగణనలో తీసుకొని మన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రంగారెడ్డి జిల్లా కోర్టుకు చెందిన న్యాయవాది ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. సమాజానికి ప్రజలకు న్యాయం అందించి రక్షణ కల్పించే న్యాయవాదులపై వరుస దాడులు, హత్యలు జరగడం అమానుషమని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించి న్యాయవాద రక్షణ చట్టాన్ని అమలు చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బేడ్తాల ప్రభాకర్, సీనియర్ న్యాయవాది తాడిబేని శ్రీనివాసరావు, గుమ్మడి రవిరాజు, మద్ది మల్లికార్జునరావు, కామినేని చిన్న, జి పుణ్యవతి, గణపతి బెన్హర్, కొమ్ము అబ్రహం లింకన్, గుంటూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. 24/3/2025 సీనియర్ న్యాయవాది ఈ ఇజ్రాయెల్ ఎల్బీ నగర్ బార్ రంగారెడ్డి జిల్లా ఆయనపై అగంతకుడు అతి దారుణంగా, భయంకరంగా, కిరాతకంగా పట్టపగలు అందరు చూసేటప్పుడు అతన్ని నరికి చంపడం జరిగింది. వాస్తవంగా నెలకొకసారి, నెలలో 2 సార్లు మొన్న చూస్తే కണ്ണన్ అనే న్యాయవాదిని తమిళనాడులో కోర్టు ప్రాంగణంలో నరికేయడం జరిగింది. అలాగే మొన్న చూస్తే పొన్నూరులో ఒక అడ్వకేట్పై ఎస్ఐ దాష్టికం చేస్తే అతను చాలా తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. ఈ విధంగా అడ్వకేట్స్కి రక్షణ లేకుండా పోయింది. అడ్వకేట్స్ వాళ్ళు స్వతంత్రంగా కక్షిదారులకు న్యాయం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. సమాజంలో అడ్వకేట్స్ పాత్ర చాలా ఎంతో గొప్పది. స్వాతంత్ర సమరయోధుల దగ్గర నుంచి ఎప్పటి నుంచో అడ్వకేట్స్ పాత్ర ఉంటూనే ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి మాకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించండి. అలాగే ఈ ఇజ్రాయెల్ ఎవరైతే చంపేయబడ్డారో అతన్ని ఎవరైతే అది క్రూరంగా చంపాడో అతనికి ఉరిశిక్ష వేసే వరకు కూడా ఈ న్యాయవాదులందరూ కూడా నిలబడతామని కూడా తెలియజేస్తున్నాం. గౌరవప్రదమైనటువంటి న్యాయవాది వృత్తి చేసుకునేటువంటి న్యాయవాదుల మీద సిరీస్ ఆఫ్ అటాక్సే కాదు, మర్డర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి సమాజానికి, తద్వారా ప్రజలకి న్యాయం అందించి ఎల్లవేళలా రక్షణ కల్పించేటువంటి న్యాయవాదుల్ని ఈ రకంగా తుదముట్టించడం అనేది చాలా గర్హించదగినటువంటి విషయం. ఇది పోను ఇంకా మితిమీరిపోయింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద తక్షణమే స్పందించి న్యాయవాద రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలి. న్యాయవాదులకి
రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పురపాలక సంఘ పరిధిలోని పలు వ్యాపార సముదాయాలకు మంగళవారం వేలంపాట నిర్వహించారు. పురపాలక సంఘ పరిధిలోని కూరగాయల మార్కెట్, కబేళా, చిండావూరు పార్కులోని ఫుడ్ కోర్ట్ మరియు సైకిల్ స్టాండ్లకు సంబంధించి పురపాలక సంఘ కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. ఈ నెల 19న వేలంపాట నిర్వహించగా పాటదారులు ఎవరూ రాకపోవడంతో తిరిగి 25వ తేదీ మంగళవారం వేలం నిర్వహించినట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. అయితే ఈసారి పాటదారులు పాల్గొన్నప్పటికీ ఆశించిన మేర పాట రాకపోవడంతో వేలం వాయిదా వేసినట్లు తెలిపారు. పురపాలక సంఘ ఆర్థిక వనరుల దృష్ట్యా మరలా వేలం తేదీని ప్రకటిస్తామని కమిషనర్ శేషన్న వివరించారు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి మార్కెట్స్ కానీ, ఫ్రూట్ మార్కెట్, కబేలా, అలాగే ఎస్ఎస్ఎన్ పార్కులో ఉన్నటువంటి ఐటమ్స్, ఫుడ్ కోర్ట్ కానీ, సైకిల్ స్టాండ్ కానీ, అలాగే కిడ్స్ జోన్ కానీ వీటికి సంబంధించి ప్రతి ఏడాది లాగానే చట్ట ప్రకారంగా ఆక్షన్స్ నిర్వహించడం అయింది. ఈ నెల 13వ తారీఖున ఆల్రెడీ ఆక్షన్స్ అయినాయి, కానీ ఆ రోజు ఎవరు కూడా రాలేదు. అందువల్ల ఈ రోజుకు పోస్ట్పోన్ చేశాం. ఈరోజు అందరూ కూడా ఆక్షన్లోకి వచ్చారు. అయితే పాటలు మున్సిపాలిటీ యొక్క ఆర్థిక వనరులను సమకూర్చుకునే క్రమంలో సంతృప్తికరంగా లేనందున వెజిటబుల్ మార్కెట్ కానీ, కబేలా కానీ, అలాగే ఫుడ్ కోర్ట్ కానీ, కిడ్స్ జోన్ కానీ, సైకిల్ స్టాండ్ కానీ ఇతర ఇవన్నీ కూడా పాటలు అయితే సాగాయి, బట్ సంతృప్తికరంగా లేనందువల్ల మున్సిపాలిటీకి ఆల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఆప్షన్స్ను పోస్ట్పోన్ చేయడమైంది. మళ్ళీ వాటిని ఒకసారి చూసి కాల్ఫర్ చేస్తాం. వీరంకి భాస్కర్రావు 2వ వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రమేష్, వెంకటరెడ్డి, మున్నా ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత భాస్కర్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాత్రికేయ రంగంలో, వీడియోగ్రఫీ రంగంలో భాస్కర్రావు అందించిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. కార్యక్రమంలో కోటేశ్వరరావు ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. వీరంకి భాస్కర్రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసినారు. భాస్కర్రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. టీబీ రోడ్లోని ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో 2025-26 అంచనా బడ్జెట్ను ఆమోదించడం, బ్యాంక్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను సమావేశంలో చర్చించారు. సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్స్ కొణిదెన నాగేందర్రావు, దప్పలపూడి శాంసన్, బ్యాంక్ ఇన్ఛార్జ్ సెక్రటరీ కేవీవి అమర్నాథ్, బ్యాంక్ మాజీ చైర్మన్ అప్పిశెట్టి వెంకటేశ్వరరావు మరియు ఖాతాదారులు, ఏ తరగతి సభ్యులు పాల్గొన్నారు. ఈ బ్యాంక్ ఎప్పుడున్న బోర్డు తెలుగుదేశం ప్రభుత్వంలోనే దీని యొక్క అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వేరే వాళ్ళు చేసినప్పుడు కానీ ఇది పిండి పడుతుంది తప్ప దీన్ని డెవలప్ చేయడం అనేది జరగల. ముఖ్యంగా మేము వచ్చేటప్పటికి ఇది 58% ఎన్పిఏ పెరుగుంది. నేను దిగిపోయేటప్పటికి 7.5 ఉంది మన బాకీలు. అది తక్కువ, అది అంత తక్కువ ఉండదు, అంత కవర్ చేసాము అనమాట. మేము 84% ఉన్న ఎన్పిఏని మేము బోర్డు దిగేటప్పుడు 7.5 తీసుకొచ్చాము. ఆర్బీఐ వాళ్ళు సామాన్యంగా ఎవరికి కంగ్రాచులేషన్స్ చెప్పరు, అలాంటిది మాకు తెలియజేశారు. అదేవిధంగా మేము ఉన్నప్పుడు జిల్లాలోనే కోఆపరేటివ్ బ్యాంకుల్లో హైయెస్ట్ ట్యాక్స్ ఇన్ టైంలో పే చేసింది కూడా మన తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఆ టైంలో మరి విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ గారు ఇన్కమ్ ట్యాక్స్, గుంటూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గారు ఇన్కమ్ ట్యాక్స్ హ్యాపీ క్లబ్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి 2 జిల్లాల్లో ఇన్ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ చేసి ఏ బ్యాంకులోకి ఇన్ టైంలో పే చేసిందో, హైయెస్ట్ పే చేసిందో చూస్తే మన గుంటూరు జిల్లాలో మన బ్యాంక్ రావడం, ప్రప్రదంగా మరి వాటి చేతుల మీద మనం అవార్డు తీసుకోవడం అనేది చాలా ఈ బ్యాంక్ యొక్క గొప్ప విషయం. మన గవర్నమెంట్ వచ్చినాక నాకు అవకాశం కల్పించినాక
ఈ 3-4 నెలల్లో మనం 3,15,69,000 రూపాయలు డిపాజిట్లు సేకరించాం. మన పార్టీ గుడ్విల్ కానీ, మన బ్యాంక్ అంతకుముందు చేసిన అభివృద్ధి పనులకు కానీ, మనం ఇప్పుడు రాగానే డిపాజిట్స్ మీద సీనియర్ సిటిజన్స్కి 9% చేయడం, అదేవిధంగా జనరల్ దానికి 8.5 చేయడం అనేది ఈ యొక్క గొప్ప విషయం. అందరూ ఉపయోగించుకున్నారు. ఇంకా ఉపయోగించుకోవాల్సిందిగా ఖాతాదారులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా మనం గోల్డ్ రేట్లు చూసుకుంటే ఇవాళ మేము గ్రాముకి బోర్డు మీద కూడా పెట్టాము, 6,000 రూపాయలు ఇస్తున్నాము. ఇంట్రెస్ట్ రేట్ కూడా 79 పైసలు పడుతుంది. కాబట్టి ఖాతాదారులు వినియోగదారులు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇంకో విషయంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ లోన్స్ విషయం. మాకు ఇచ్చిన ఈ తక్కువ టైంలో 3,91,00,000 ఇచ్చాం. ఇది ఒక చరిత్ర బ్యాంకులోనే. ఇంతమందికి 119 సంవత్సరాలు ఈ బ్యాంకు పెట్టి ఈ షార్ట్ పీరియడ్లో 3,91,00,000 ఇవ్వడం అనేది బ్యాంక్ స్టాఫ్ యొక్క కృషి, మన కమిటీ వారి కృషి, ఖాతాదారులు మన బ్యాంకు మీద ఉన్న నమ్మకంతో 3,91,00,000 లోన్లు ఇచ్చాం. కొత్త లోన్లు మనం రీషెడ్యూల్ కొత్త లోను. ఎన్పిఏ వచ్చేసేసి మనం మొండి బకాయిలు 1,80,00,000 వసూలు చేసాం. చాలా గొప్ప విషయం. వాళ్ళు గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో వాళ్ళు వసూలు చేసింది 45 లక్షలు. మన 3 నెలల్లో మనం వసూలు చేసింది 1,80,00,000. ఖాతాదారులు, తెనాలి నియోజకవర్గం ప్రజలు, ఈ బ్యాంక్ కింద ఉన్న ఈ 5 మరి లోన్స్ నేను మన జనరల్ బాడీ మీటింగ్లో నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారికి నేను రిప్రజెంటేషన్ బ్యాంక్ తరఫున పంపించడం జరిగింది. 10 సంవత్సరాలు దీన్ని లోన్ పీరియడ్ పెంచమని, ఖాతాదారులకి ఇన్స్టాల్మెంట్ పే చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుందని చెప్పి, మనకి గుంటూరు జిల్లాలో అన్ని ఊళ్ళు కలిసి వచ్చే విధంగా మాకు అప్రూవల్ చేయవలసిందిగా అని చెప్పేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కూడా కొత్తగా 3-మెన్ కమిటీ అంటే వేయడం జరిగింది. ఈ 3-మెన్ కమిటీలో మరి 3 ఏర్పాటు చేశారు. అయినా కూడా పాలకవర్గం అద్భుతంగా పనిచేస్తుందని ప్రశంసా పత్రాలు మనం ఇప్పుడు మీటింగ్ ద్వారా తెలుసుకున్నాము. మరి తక్కువ కాలంలో మరి ఇంత బడ్జెట్ మీద డబ్బులు వసూలు చేసి అలాగే మరి ఎంతో లోన్లు ఇవ్వటం జరిగింది. ఈ లోన్లు కూడా అర్బన్ బ్యాంక్ అనేది పేదలకు పెన్నిది. పేదలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో రూల్స్ పెడతారు బ్యాంకుల్లో. కానీ ఆ అర్బన్ బ్యాంకులో రూల్స్ తక్కువ, కట్టుబడి తక్కువ, వడ్డీ తక్కువ, అనేక కార్యక్రమాలను ఉపయోగించుకోవడానికి పిల్లల పెళ్లికి కానీ, పిల్లల చదువులకు కానీ, మరి మన రైతులకు కానీ, పంట లోన్లు కానీ ఏమైనా కానీ మన గోల్డ్ లోన్ తీసుకొని చాలా కార్యక్రమాలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని బోస్ రోడ్లో పాత గణేష్ హోటల్ సమీపంలో జిలానీ ఖాన్, ఫజల్ ఖాన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. నిర్వాహక సభ్యులు, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రహమతుల్లా బేగ్, మస్తాన్ ఖాన్, జఫరుల్లా ఖాన్, నాజర్ అహ్మద్, కుద్దూస్, రబ్బు, నన్నే, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. జై జై రాజా. మటన్ తీసుకురండి రా. డైరా బాబా ఎవరుంటారు భయ్యా కొద్దిగా అనుకోండి. పండగ సందర్భంగా రంజాన్ మాసంలో ఒక పవిత్రమైనటువంటి ఆచారానికి, సాంప్రదాయానికి ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ రంజాన్ మాసంలో చాలా గొప్పగా ఇఫ్తార్ విందుల్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అందరం కూడా కలిసి, అన్ని మతాలు కూడా కలిసి సహజీవనం చేయాలి. సహజీవనం చేసేదానికి
తెనాలి పుర ప్రముఖులు పట్టణ ప్రజలందరూ కూడా ఈ రంజాన్ మాసం అంతా కూడా హలీము ప్రత్యేకత, బిర్యానీ ప్రత్యేకత, అదేవిధంగా నమాజ్ చేసుకునే విధానం కూడా ప్రతి మసీదు కూడా ఒక పవిత్రమైనటువంటి ఆలయంగా భావించి అక్కడే గడపటం, ఆ రకంగా ఉపవాసాలు చేయటం, ఈ యొక్క పండగ పవిత్రతని అందరికీ తెలియజేయటం. మరి ఈ సందర్భంగా వీళ్ళందరూ కూడా ఈ నమాజ్లో పాల్గొని ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పట్టణంలోని నందులపేటలో ఎస్కే నసీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అతి పవిత్రమైన ఈ పండగ దినాల్లో ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేయటం, దీనికి నసీం గారు, శ్రీధర్ గారు, తౌసీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని వర్గాలని కూడా ఈ విందుకి ఆహ్వానించి వారందరికీ కూడా ఈ విందు భోజనం అనేది ఏర్పాటు చేయటం అనేది ఒక ఆనవాయితీగా కొనిగిపుచ్చుకున్నటువంటి ఈ నాయకత్వం బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని, మరి అంతేకాకుండా నిత్యం ఈ ప్రాంతం ప్రజలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మరి వీరందరికీ ఆ అల్లా ఆశీస్సులు అందించాలని, ఇదే ఆనవాయితీని ఎప్పుడు కూడా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈరోజు కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అనేది చాలా ముదాహం అని చెప్పి ఈ రకంగానే మరి ముస్లింల పండగ సందర్భంలో ఇఫ్తార్ విందే కాకుండా భోజనం పెట్టడమే కాకుండా మరి ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్న వీరందరికీ కూడా మరి ముఖ్యంగా నసీం గారి నాయకత్వాన్ని నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలో జరిగిన పలు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేట, కాజార్ నగర్ మరియు రైస్ కాలనీలోని మస్జిద్ ఏ ఉస్మానియా మసీద్ నందు రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్నవారికి ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. కార్యక్రమం షేక్ సాయిబాబా మాస్టర్ మరియు వెంకట శివయ్యల ఆధ్వర్యంలో నిర్వహించగా కనికంటి మురళి, కుదరవల్లి రమేష్, డాక్టర్ నన్నపనేని ప్రతాప్, డాక్టర్ హరీష్, ముత్తవల్లి షేక్ జాకీరా, నూర్ ఇస్మాయిల్ బేగ్, షేక్ రెహమాన్, అల్లావుద్దీన్ ముఫ్తీ మరియు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయవాది ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన తెనాలి బార్ అసోసియేషన్. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ బ్యాంకు యొక్క లక్ష్యం. ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.